నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కంటోన్మెంట్ అంబేద్కర్ గుడిసెలలో నివాసం ఉండే యువత మహిళలు ప్రధాని మోడీ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న విధానాలకు ఆకర్షితులై మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రాజేందర్ సమక్షంలో భాజపాలో చేరారు. ఈటెల రాజేందర్ వారికి కండువాలు కప్పి భారతీయ జనతా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన గడిచిన 9 నెలల్లో 3 సార్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్లోనే అనేక అంశాలపై ప్రస్తావన లేవనెత్తినట్లు తెలిపారు. కంటోన్మెంట్లోని సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో ఎన్నిసార్లైనా తన గల్లమెత్తి పోరాడతానని అన్నారు. కంటోన్మెంట్లో నివాసం ఉంటున్న పేద వర్గానికి చెందిన అంబేద్కర్ గుడిసెల ప్రజల ఇళ్ల పట్టాల అంశంపై పోరాడి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. గుడిసెల్లో ఉన్న వారికి మంచినీటి సౌకర్యంతో పాటు మురుగునీటి కాలువ నిర్మాణం, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు రెక్కాడితే గాని డొక్కాడిన పరిస్థితిలో జీవనం కొనసాగిస్తున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వ పరంగా ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే తాను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యానని, వారికి సేవ చేయడమే తన ముందున్న లక్ష్యమని అన్నారు. కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో నడిచే కంటోన్మెంట్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే అంశంపై రక్షణ శాఖ అధికారులతో మాట్లాడతానని స్పష్టం చేశారు. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురులేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురులేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఏ భరత మాత ముద్దు బిడ్డ, భరత మాత ముద్దు బిడ్డ, భరత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. కోకిలమ్మ కూతనే ఆపకున్నవి, దేశమాత సేవలో త్యాగజీవివి, సరిహద్దు యుద్ధములో సమరజీవివి. కాకులన్నీ ఏకమై కావుమన్నవి, కోకిలమ్మ కూతనే. కంటోన్మెంట్ ప్రాంతంలో వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మిలిటరీ క్యాంపులు ఏర్పడితే ఆ మిలిటరీ క్యాంపులలో వాళ్ళకు సేవలు అందించడానికి వచ్చినటువంటి వేలాది మంది జనం 100 ఏళ్ళుగా 120 సంవత్సరాలుగా 30 గజాలలో 40 గజాలలో లీజుకు తీసుకొని ఇల్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాం. జూబ్లీ బస్ స్టాండ్ పక్క ముందు ఎరకల బస్తీ 99 సంవత్సరాలు గడిచింది. ఇలా అంబేద్కర్లో ఉన్నటువంటి మడ్ఫోర్డ్ బస్తీ 40 ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసుకున్నారు. రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న వాళ్ళు 30 గజాలలో 35 గజాలలో ఆ కుటుంబాన్ని కూరగాయలు అమ్ముకొని, పళ్ళు అమ్ముకొని 10 మంది ఇళ్లల్లో బట్టలు ఉతికి, 10 మంది ఇళ్లల్లో అంటుతో 10 మందికి అన్నం పెట్టి వాళ్ళు మురికి పని చేసి బతికేటువంటి వాళ్ళు ఇంకా వీళ్ళకి పర్మనెంట్గా ఆ 30 గజాలకు పట్టాలనే డిమాండ్ మీద ఇప్పటికే 2 సార్లు ఉత్తరాలు రాసి ఆ పేదలను ఆదుకోవాలని చెప్తున్నాను. రెండవది ఈ గుడిసెలకి, ఈ కాలనీలకి గతంలో నీళ్ళు ఇవ్వకపోయేది, కరెంట్ ఇవ్వకపోయేది, టాయిలెట్ కట్టుకొని ఇవ్వకపోయేది, కొంత పర్మనెంట్గా షెడ్ కూడా ఇవ్వకపోయేది. ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా సమకూర్చుకున్నాం. మూడవది ఈ కంటోన్మెంట్లో పనిచేసిన మురికి ఇలా మున్సిపాలిటీ కార్మికులు కరోనా సందర్భంగా కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఈ మురికి పని చేసేటప్పుడు 40-45 ఏళ్ళకే ముసలితనం వచ్చి చచ్చిపోతారు. వాళ్ళకి కంపాషన్ పోస్ట్ ఇవ్వాలి. ఒక 120 మందికి ఇక్కడ పేరుకపోయింది. మనం అడగంగా ఖాళీ ఉందని చెప్పి 22 మందికి 20 మందికి ఇచ్చి ఇంకా 90-95 మందికి రావాల్సి ఉంటుంది. నిన్న కూడా పార్లమెంట్ అడిగారు, అయ్యా వన్ టైం 5% నుంచి 5% నుంచి కంపారిజన్ పోస్టులు ఇవ్వమనేటువంటి రూల్ అయితే ఉందో ఈ మున్సిపల్ కార్మికులకు వర్తించదు. వైట్ కాలర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆర్మీ పర్సనల్స్ కావచ్చు, వాళ్ళకు వర్తించవచ్చు. ఎందుకంటే వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. కానీ మురికి పని చేసినటువంటి 40 ఏళ్ళకే చనిపోయేటువంటి ఆ కుటుంబాలకు ఇవాళ వారసత్వంగా ఇవ్వాలి అని చెప్పిన తప్పకుండా ఈ కంపారిజన్ ఉద్యోగం. మూడవది కంటోన్మెంట్లో మురికి నీళ్ళ సమస్య కావచ్చు, వరదలు వచ్చినప్పుడు హుస్సేన్ సాగర్లకు పోకుండా ఎదుర్కొని మునిగిపోయే సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇలాంటి అన్ని సమస్యల మీద
నర్మద గారు బోర్డు మెంబర్గా నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుగా తప్పకుండా ఉన్నంతలో సమస్య చేస్తాను. వాళ్ళకి ఈ అంబేద్కర్ బస్తీలో నా మీద విశ్వాసం వచ్చి నా మీరు మా పేదల కోసం అండగా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీలో వీళ్ళందరూ జైలు ఎన్నో ఏళ్ళుగా ఈ హామీ మాత్రమే ఉంటుంది. ఎన్నికల వరకే వచ్చి మాటలు చెప్తున్న తప్ప వీళ్ళకి ఇళ్ల పట్టాల సమస్య ఇంకా తీరలేదు. మీ హయాంలోనైనా ఈ సమస్య తీరుతుందా? ఒక్క రోజుతో అయ్యే సమస్య కాదు. మిలిటరీలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. నిర్దాక్షిణ్యంగా వచ్చి కూలి కూడా పోతారు, నిర్దాక్షిణ్యంగా వచ్చి వచ్చేస్తారు. కాబట్టి ఇంకా ఏమన్నా ఇంకా రకరకాల భూములు ఉంటాయి, మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కాబట్టి ఏది ఇవ్వడానికి ఆస్కారం ఉందో, ఏది మనకు లీజు తీసుకొని ఉండడానికి ఆస్కారం ఉందో, అంతిమంగా గుడిసెలు పీకేయకుండా వాళ్ళకి ఎట్లా హక్కులు వస్తాయని తప్పకుండా చూసే ప్రయత్నం. మీరు ఇప్పుడే చెప్పలేదు, జూబ్లీ బస్ స్టాండ్ పక్కపడిన ఎక్కడ బస్ 99 సంవత్సరాల వరకు నోటీస్ ఇచ్చారు. అంటే అట్లాంటి ప్రాంతం ఇది కాబట్టి గవర్నమెంట్ భూములు ఎక్కడో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎక్కడో ఉండే ఆస్కారం ఉండదు. మిలిటరీలో వచ్చినట్టు అక్కడ భూములు పెట్టుకుని మొత్తం పోషించబోతుంది. కాబట్టి ఇలాంటి వాటి నుంచి తప్పకుండా నాకున్న శక్తి మేరకు, నాకున్న పరిచయం మేరకు ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.